మైసభ అని వెబ్ సిరీస్ వచ్చింది. దాంట్లో ఈ కాంగ్రెస్ వాళ్ళని అవమానిస్తుంటే ఇందిరాగాంధీని అంటే ఆ మాటలు మనం మాట్లాడలేము. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, తర్వాత వీళ్ళిద్దరు విపరీతమైన ప్రాణ స్నేహితులు అన్నట్టుగా అంటే సరే చూపిస్తాం మంచిదే. కానీ అవమానిస్తున్న వైనంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? వాళ్ళకి చలనం ఒకటి ఏడిస్తే కదమ్మా. ఒక టాల్ పర్సనాలిటీ రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తిని ఓన్ చేసుకోవడం రాని నిస్సహాయ దౌర్భాగ్య స్థితి ఎవరికి ఉందంటే కాంగ్రెస్కే ఉంది. కనీసం సాధారణంగా ఎవరికైనా చేత కాకపోతే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం నేర్చుకుంటారు మా షర్మిలమ్మలాగా. అది కూడా చేతకన్నాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఒక బ్రాండ్, కాంగ్రెస్ అనే పార్టీకి బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి అంటే రాజశేఖర రెడ్డి. అప్పటిదాకా అందరూ అతిరథ మహారాజులు ఉండేవారు. గతిరేనమ్మకు మెదిరైన మొగుళ్ళగా ఇంకో దిక్కు దివాన్ లేక ఎప్పుడైతే కేసీఆర్ లాంటి వ్యక్తి వచ్చిన తర్వాత సినిమా ఎలా చూపించాడో తెలంగాణ గడ్డ మీద వాళ్ళకి తెలుసుకోవాలి ఫస్ట్. అలాంటి దగ్గర ఇందిరాగాంధీ గారు లాంటి వ్యక్తిని తెలుగులో విడో అన్న పదాన్ని ఎలా వాడతారో అంత దౌర్భాగ్యంగా వాడిన తర్వాత లేదా రాజశేఖర రెడ్డి గారి ఆయన క్యాస్ట్ మీద అలా ఆ విధంగా మాట్లాడితే దాంట్లో మరి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఆ మాట మాట్లాడారని చెప్పి కేసులో పెట్టేస్తారా? ఇక్కడేమో ఏకంగా రాజశేఖర రెడ్డి గారికి ఆ పదాన్ని ఆపాదించి మాట్లాడితే అంటే ప్రొడ్యూసర్ చౌదరి, డైరెక్టర్ ఏమో సినిమా వాడు, సో మనం బరంపురం రాజశేఖర రెడ్డి గారు ఈయన మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఎలివేషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవసరం ఉండే అంటే ఇప్పుడు ఏదైనా పాలిటిక్స్ ఉన్నాయి, లేకపోతే జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఏదన్నా ఒక సందర్భానుసారం అన్నా వస్తుంది కదా. ఇప్పుడు ఇంటెన్షనల్లీగా ఇంత ఈ అగ్రెసివ్గా ఒక కాంగ్రెస్ పార్టీని ఒక మన మధ్యలో లేని ఒక ఇందిరాగాంధీని కావచ్చు, ఈరోజు వైఎస్ ఫ్యామిలీని కావచ్చు, వైఎస్ని అట్లా మాట్లాడడం కావచ్చు, అంటే దేనికి ఇది సంకేతం? దేనికి? ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోమా, వాట్ ఈస్ ద మోడస్ ఆఫ్ ఆపరెండా అని అంటారు. మోడస్ ఆఫ్ ఆపరెండా ఏంటంటే హ్యూమిలియేషన్. మనం ఒక భగవత్ స్వరూపుడు అనుకున్న టైంలో మనం ఆడుతున్న రాజశేఖర రెడ్డి గారిని ఎలా హ్యూమిలేట్ చేయాలి. అలాగే ఇప్పుడు రేపు నెక్స్ట్ సిరీస్లో ఉంటాయి కదా, దాంట్లో కేసీఆర్ అనే వ్యక్తి ఎలా ఎవాల్యువేట్ అయ్యాడు, ఎలా ఎలివేట్ అయ్యాడు అనే దగ్గర ఇట్స్ ఎ ప్రూవెన్ ట్రాక్స్. ఈ రెండు. సో ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు అనే వ్యక్తులు ఇద్దరు ప్రూవెన్ ట్రాక్స్. అవును. ఇక్కడ కాంగ్రెస్లో వాళ్ళందరూ దీపావళి టపాస్కాయలు కొంటే 190 పేలితాయో పేలవని భయం భయం వెలిగించేవి ఉంటాయి. అవునా కదా? పేలితే పేలింది అనుకోవడమే. అలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించి ప్రజల్లోంచి నాయకుడి కింద ఆవిష్కరించబడిన వ్యక్తులు ఇద్దరు. వాళ్ళు ఒకడు రాజశేఖర రెడ్డి, ఇంకోటి కేసీఆర్. వీళ్ళిద్దరినీ వాళ్ళు జీర్ణించుకోలేరు. కాంగ్రెస్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వారానికి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్తుండు? 4 రోజులు ఢిల్లీలోనే ఉంటాడు ఆయన. 2 రోజులు ఇక్కడ మనకి ఉమ్ముతడి కార్యక్రమాలు కళ్ళెత్తుడుగా వచ్చాను, ఉన్నాను, హాయ్ సౌండ్ చేయండి, నేను అమీర్పేట ములిపోయిందట, నేను వెళ్తున్నాను, సడన్గా వెళ్ళాను. చూసారా? ఆయన అమీర్పేట పోయి ఇలా హైడ్రా చేతులు ఎత్తేసి హైడ్రాలు ఎత్తేస్తారు. ఎక్కడికైనా వెళ్ళామంటే కలకల్లాడితే ఎవడని కనబడ్డంటే అది కడుపు కొట్టడమే. కనీసం ఈరోజు ఇక్కడ వీళ్ళన్నా కూడా ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ఎవరు రెస్పాండ్? అధికారంలో ఉంది కనీసం కాంగ్రెస్ పార్టీ. కనీసం ఇక్కడ మళ్ళీ నీకు చెప్తాను. ఇప్పుడు ఎవడో నీలాటోడో నాలాటోడు ఇప్పుడు ఎవరన్నా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సరే మనం చిన్నప్పుడు ఎస్ఐ రేటింగ్ రాసుకుని రమ్మనివాడు, కానీ మనలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇచ్చేవాడు? మా మాస్టర్ ప్రెస్ రేటింగ్ రాసి వచ్చినాడు అంటే కంటెంట్ ఇటుకి అర్థమైందా లేదా అని చూసేవాడు. రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయితే దాన్ని క్లోజ్ చేయించాలి కదా, కనీసం ఆ పాయింట్స్ అనేది తీపించాలి కదా. నేను అసలు నాకు సోనియా గాంధీ ఆ మీటింగ్కి నేను వస్తలేను దానికి నాకు అది ఆస్కార్ అవార్డు అన్నాడు, నాకు అదే పద్మభూషణ్ అన్నాడు, అదే అన్నాడు. ఇప్పుడు ఇంత మాట ఒక ఇందిరాగాంధీని ఇంత ఘోరంగా మాట్లాడి ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డికి అవమానిస్తున్న నేపథ్యంలో ఎందుకు దాని గురించి రెస్పాండ్ అవ్వట్లేదు రేవంత్ రెడ్డి అన్న? కనీసం నీకు మళ్ళీ చెప్తుంది అదే, నువ్వు మధ్యలో దూరితే తపేలా ఛానల్ లాగా నీకు క్వశ్చన్ అర్థం అవుతుంది, ఆన్సర్ అర్థం అవుతుంది. నువ్వు క్వశ్చన్ అడిగామని తృప్తే ఉంటుంది కానీ ఆన్సర్ వినే ఓపిక కావాలి. ఇందులో ఆన్సర్ సారాంశం ఏంటంటే అర్థం కాలేదు వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు అది చూశారని చెప్పారు అనుకో, అంటే ఇది ఎంత టైం వేస్ట్ చేస్తుంది, ఆల్రెడీ ఢిల్లీ తిరుగుతున్నాడు సినిమాలు చూస్తున్నా అని అడుగుతారు. రెండోది వీటికి కూడా రెస్పాండ్ అయిపోతున్నాడు, సినిమా డైలాగులకు కూడా అని మొదట అవహేళన అవుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్సా ఇందిరాగాంధీ అనే ఇంటర్ప్రిటేషన్స్ మళ్ళాట వాళ్ళు ప్రొవోక్ చేస్తే అప్పుడు నిద్ర లేచేవాళ్ళు. మా హనుమంతరావు గారు ఫస్ట్ ఈ పార్టీకి అసలు స్పందించాలి, ఎందుకు స్పందించలేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన నోట్లోంచి వచ్చి 2 మాటలు, ఒకటి ఇందిరాగాంధీ, రెండోది రాజీవ్ గాంధీ, మూడోది సోనియా గాంధీ. ఘోరమైన మాట ఇందిరాగాంధీని అంత మాట అన్న తర్వాత డాష్ అన్నారంటే అది మనం అనడం కూడా సభ్యత కాదమ్మా. మనకి ఆవిడ స్థాయికి ఇప్పుడున్న కాంటెంపరీ పాలిటిక్స్ లో ఆవిడని మించిన నాయకుడు నాయకురాలు లేరు. అది దేశ చరిత్రలో మనం చేసుకున్న అదృష్టం. ఆవిడ నెహ్రూ కన్నా గొప్ప నాయకురాలు, ఇప్పుడున్న ఈ బోగోనియాలు అందరికన్నా సూపర్లేటివ్ డిగ్రీ ఉన్న నాయకురాలు ఆవిడతో ఆవిడని పోల్చలేం. అలాంటి నాయకుడు ప్రపంచ చరిత్రలో ఇంకోసారి పుట్టరు. అలాంటి టాలెస్ట్ పర్సనాలిటీ కనీసంగా ఆ సన్నివేశాలను రిమూవ్ చేయించి తెలుసో తెలీదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి ఇద్దరు స్టూడెంట్స్ యూనియన్లో అత్యంత అతిరథ మహారథులుగా ఎదుగుతున్న టైంలో
ఆవిడ దృష్టికోణం ఏ విధంగా ఉంటుందంటే తిరుపతిలో ఇప్పుడు గల్లా జయదేవ్ గారు, అరుణమ్మ గారు, వాళ్ళ నాన్నగారు, తాతగారు, నాయుడు గారుకి ఆ తిరుపతి సభకి వస్తామని చెప్పినప్పుడు దేశ చరిత్రలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఒక బైక్ ర్యాలీ ప్లాన్ చేశారు. అది అప్పటిదాకా దేశ చరిత్రలో జరగలే. సో అట్లా అటెన్షన్ డ్రాక్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి స్థాయి అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఎంబీబీఎస్ చదివారు నాకు తెలిసి. ఈయన ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశారు, పిహెచ్డి ఎంఫిల్ థీసిస్ సబ్మిట్ చేయాలి ఈయన. సో ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎడ్యుకేషన్ రెండు అనుకుంటే వీళ్ళిద్దరు స్టూడెంట్ కాంటెంపరేటరీ లీడర్లుగా ఎక్కడైనా సందర్భానుచితంగా కలవచ్చు, లేదా కాంగ్రెస్ పరంగా ఒకళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కాబట్టి అలా ఈయన చంద్రగిరి నుంచి ఆయన పులివెందుల నుంచి గెలిచిన నేపథ్యంలో ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఇది కాలేజీ లెవెల్ నుంచి ఫ్రెండ్షిప్ అంటే నేను ఒప్పుకోను. రెండోది రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు రాజకీయాల్లో గుర్తింపు పొందిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు ముఖ్యమంత్రి అయింది కూడా చంద్రబాబు నాయుడు గారు. సో మీరు ఏ ప్రాతిపదిక మీద తీసుకున్నా అపోజిషన్ లీడర్గా, పీసీసీ అధ్యక్షుడిగా ఆయన కింద ఆయన పనులు చేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీస్ వైజ్గా ఇద్దరు టాల్ పర్సనాలిటీస్. ఐఎమ్ నాట్ కాంట్రాడిక్టింగ్ దట్. వాళ్ళిద్దరికీ మంచి సౌహృద్భావ వాతావరణంలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ సినిమాటిక్గా అవహేళనకరంగా పెద్దానికి అంజయ్ గారి కాన్సెప్ట్ను దాన్ని ఏదో చేస్తూ అడాప్టబిలిటీతో మాట్లాడినవి ఇవన్నీ కనబడుతుంటే కొన్ని నిస్వార్థంగా దాని కన్క్లూజన్లో చేస్తే పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అవమానించే తీరున తీసింది, దాంట్లో వ్యక్తులను అవమానించే తీరుగానే ఉంది అదంతా కూడా. ఖచ్చితంగా ఉంది. రెండోది ఏంటంటే పార్టీని కన్నతల్లిగా ప్రేమించి అధికారం కోసం తన ఎక్స్ట్రీమ్ పవర్స్ యూజ్ చేస్తే అధికారంలో ఎలా తేవచ్చని ఒక ట్రాక్ రికార్డు ఉన్న మహనీయుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. నేను ఇందులో ఉంటే నాకు పని కాదు, మా మామ పార్టీలోకి వెళ్ళిపోతున్నా నాకు పని అవుతుందని ఆల్టర్నేటివ్ మెకానిజం షార్ట్ కట్ ఎంచుకుంది చంద్రబాబు. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఆ వర్డ్ వాడడంలో వెనుక ఏంటది అంటే ఇక్కడ మీకు ఒక మాట చెప్తానమ్మా. మన దగ్గర మీడియా హౌసెస్ అన్నవి ఎట్లా తయారయ్యంటే ఒక వ్యక్తిని ఎంతైనా హ్యూమిలియేట్ చేయొచ్చు ఏ స్థాయికైనా సరే. ఇప్పుడు తల్లి గర్భంలోంచి అన్న ఒక్క మాట రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి రాగానే ఎంత బొంబార్డింగ్ జరిగిందో. బికాస్ మీడియా హౌసెస్ మన దగ్గర ఉన్న దగ్గర చంద్రబాబు నాయుడు గారు అప్పర్ హ్యాండ్ సాధించగలిగారు. మీడియా హౌసెస్ లేని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నుంచి ఎలా సపరేషన్ అయిపోయారో గమనించుకోండి. ఆ మాట నేను ఉపసంహరించుకుంటున్నాను, సారీ చెప్పడానికి కూడా వెనకాను. నాకు ఆయన తల్లి కూడా నాకు తల్లితో సమానం అన్న మాటతో ఉపసంహరించుకున్న రాజశేఖర రెడ్డి గారు అంటే మీడియా బొంబార్డింగ్ల ముందు మనం ఎంత అన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత పరిణామాలను వాళ్ళ అబ్బాయి ప్రాణాలకు తెగించి సాక్షి గట్రా పెట్టాడు, అదంతా వేరే సంగతి. బట్ ఇక్కడ బొంబార్డింగ్ తట్టుకోలేము అన్న దగ్గర టేకిన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్నది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఈ రాజకీయాల్లో నిలువరించలేని ఒక నిస్సహాయ స్థితి ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ రూలింగ్లో ఉండి కూడా అంటే ఆ మాటకి అర్థం ఏందని నాకు అర్థమైతలేదు. ఇప్పుడు అంత వర్డ్ వాడారంటే ఆ డైరెక్టర్ అయినా కావచ్చు, దాన్ని చేసిన ప్రొడ్యూసింగ్ చేసిన పర్సన్ అన్నా కావచ్చు, అంటే ఇటు వాళ్ళకి సెన్సార్ చేసి బొరతకోదాలు ఎవరు లేరు, ఉండరామా అట్లకి వెబ్ సిరీస్లకి సెన్సార్ వేదాలు ఉండరు. దానికి వెబ్ సిరీస్కి లేదు, లేకపోయినా కూడా వీళ్ళకు ఉంటుంది కదా రెండు రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి, సరే వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి తెలుసు అంత. ఈరోజు వాడాల్సినంత అంత ఆ వర్డ్ అంటే పలకలేని వర్డ్ వాడే అంత అంటే ఏంటనేది అర్థం కాలేదు అసలు. చూస్తున్న వాళ్ళకి అసలు అర్థం కాని పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా నోరు మూసుకున్న పరిస్థితి. వాళ్ళ ఏం చేరకుండా ఉంటుందా? ఇక్కడ వీళ్ళు నోరు మూసుకుని ఉంటారన్న ధైర్యంతో అలా తీయగలిగాడని అర్థం. ఓకే, ఎస్. చివరిగా ఒకటి, అంటే అక్కడ వాళ్ళ అమ్మాయికి అంత బాధ్యత లేదు. చిన్న చిన్న దాని మీద ఎగురుతారు కదా, వాళ్ళ తండ్రి గురించి అట్లా మాట్లాడితే దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత లేదా? కూతురుగా నేనే వారసురాలని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఏదో ఎలాగుందంటే సామెత ఆయన ఉంటే తెల్లసీర ఎందుకని ఒక సామెత ఉంటుంది. అర్థమైందిలే. కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ఆవిడ ఔన్నత్యం ఏంటంటే వీళ్ళందరూ చూస్తారు కాంగ్రెస్ పార్టీని అంత టాల్ లీడర్ ఎవరు రాజశేఖర రెడ్డి గారి కన్న కళ్ళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానన్న వాళ్ళ మామగారినే అంత మాట అంటే వాళ్ళ అమ్మమ్మ గారిని చూద్దాం మరి కాన్సిక్వెన్సెస్. మరి వెబ్ సిరీస్ అందరూ మన ఇంటర్వ్యూ తర్వాత చూస్తారేమో, చూసానా కనీసం స్పందిస్తారు. ఇంటర్వ్యూ కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. మర్మం గ్రహించగలిగితే సంతోషం. అట్లీస్ట్ ఆ దిక్కుమాల పదాలు రెండింటిని విత్డ్రా చేయించగలిగింది బహిరంగ అపాలజీ చూపిస్తే ఖచ్చితంగా యాక్సెప్టబిలిటీ.